Welcome to Amrutham, a daily thematic diet show. ముందుగా ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, మీకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మోనికా. నీకు అలాగే మన ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మరి ఇవాల్టి మన థీమ్ ఫిట్నెస్ డైట్. సో మరి ఇవాల్టి మన థీమ్ ఫిట్నెస్ డైట్లోని విమెన్ ఎప్పుడు ఫిట్గా ఉండాలి అంటే అసలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, వాళ్ళ డైట్ ప్లాన్ ఎలా ఉండాలి తెలుసుకుందాం. సో పద్మ, ఇవాల్టి మన థీమ్ ఫిట్నెస్ డైట్లోని విమెన్ ఫిట్గా ఉండాలి ఎప్పుడు అంటే అసలు ఎటువంటి డైట్ వాళ్ళు అలవాటు చేసుకోవాలి అనే విషయంపై మాట్లాడుకుందాం. అండ్ మనం చూస్తే కనుక ప్రజెంట్ సిచ్యువేషన్లోని విమెన్ అందరూ కూడా వర్కింగే. ఎవరైనా వర్క్ చేయట్లేదు అంటే వాళ్ళకి ఇంట్లో చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళు, వాళ్ళ హస్బెండ్, పిల్లలు కాక ఇన్లాస్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మందిని టేక్ కేర్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఫేస్ చేయాల్సింది మెయిడ్స్. ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. యా, సో ఇవన్నీ వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి, ఇంట్లో ఎప్పుడు పీస్ఫుల్నెస్ ఉండాలి అంటే చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో వీళ్ళ డైట్ అసలు ఎలా ఉండాలి, వాళ్ళ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి వాళ్ళ డిన్నర్ వరకు అసలు ఏమేమి తీసుకోవాలన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా మోనికా. అండ్ ఎస్పెషలీ ఉమెన్ డే సందర్భంగా ఈరోజు ఇలా మహిళల గురించి మాట్లాడుకోవటం అనేది రియలీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ డెఫినెట్గా మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా బిఫోర్ ఐ టాక్ అబౌట్ ఫుడ్, I want to tell, especially women, one thing is that డైట్ కంటే ముందుగా మనం ఫాలో అవ్వాల్సింది, అంటే ఫుడ్ కంటే ముందుగా మనము కొన్ని మెయింటైన్ చేయాల్సినవి ఉంటాయి. అదేంటి అంటే ఫస్ట్ బీ పాజిటివ్. బికాజ్ మనకి చాలా రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది యాజ్ ఏ ఉమెన్. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మనకి ఎప్పుడైతే రీచ్ అవ్వదో వీ ఫీల్ లో. సో ఎప్పుడైతే లో ఫీల్ అవుతామో ఆటోమేటిక్గా మనకి ఒకలాంటి స్ట్రెస్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఈ స్ట్రెస్ మూలాన్ని అన్ని రకాల ప్రాబ్లమ్స్కి మెయిన్ కారణం స్ట్రెస్ అండి. సో ఫస్ట్ అలాంటి వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్, జస్ట్ బీ పాజిటివ్ అండ్ బీ కాన్ఫిడెంట్. సో ఇవి రెండు మీతో ఉన్నంత కాలం ఎనీథింగ్ యూ కెన్ విన్ ఓవర్. సో ఫుడ్ విషయానికి వస్తే మోనికా, మనం చాలాసార్లు ఫిట్గా ఎలా ఉండాలి అని మాట్లాడుకున్నాము. సో ఉమెన్ ఫిట్గా ఉండాలి అంటే, ఉమెన్ ఫిట్గా ఉంది అంటే ద ఎంటైర్ ఫ్యామిలీ ఫిట్గా ఉన్నట్టు అర్థం. ఎందుకంటే వెన్ షీ నోస్ దట్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ వెల్, వెదర్ అంటే పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, లైక్ ఎనీ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీని షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ వెల్. సో ఫస్ట్ ఉమెన్ ఎలా ఫిట్గా ఉండగలుగుతుంది అనేది కంప్లీట్గా వాళ్ళ మీద డిపెండ్ అయింటుంది. బికాస్ నో బడీ విల్ కమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ. సో ఎవరో వచ్చి నీకు ఫుడ్ పెట్టరు, ఎవరో వచ్చి నువ్వు ఇలా ఉండు అలా ఉండు, లైక్ ఎవరో వచ్చి ధైర్యం చెప్పడం కానీ, కాన్ఫిడెన్స్ ఇవ్వడం కానీ ఏమీ ఉండకపోవచ్చు, అందరికీ ఉండాలని లేదు. సో షీ హ్యాస్ టు బిల్డ్ ఇన్ హర్ సెల్ఫ్. అంటే వాళ్ళల్లో వాళ్ళే బిల్డ్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. ఏంటి ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పాజిటివ్గా ఎప్పుడైతే ఉంటామో ఎవ్రీథింగ్ విల్ వర్క్ పాజిటివ్. ఫస్ట్ థింగ్ దట్ షోస్ ద పాజిటివ్ సైన్స్ ఇన్ ద బాడీ మనం ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు. లెట్స్ టాక్ అబౌట్ టోటల్ ఫిట్నెస్ ఆఫ్ ఉమెన్ అనుకుంటే, ఫిట్గా ఉండడం అంటే మరేం లేదండి, మనము ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్లో మనం ప్రాపర్ న్యూట్రియన్స్ మన బాడీకి రీచ్ అయ్యేలా కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామా లేదా, సో కరెక్ట్ కుకింగ్ మెథడ్స్ చేస్తున్నామా లేదా, అండ్ కరెక్ట్ కుకింగ్ యుటెన్సిల్స్ వాడుతున్నామా లేదా. సో వాట్ ఎవర్ చిన్న కటింగ్ దగ్గర నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే దెర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్ అండ్ సో మెనీ టిప్స్ అని చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్మాల్ కటింగ్ విషయానికే వస్తాం. మనం జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఒకప్పుడు అంటే ఐరన్ కత్తిపీట ఉండేది, సో చక్కగా దాంతో చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది కేస్ అయింది. నేనైతే అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఏమవుతుంది, అన్నీ కూడా ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్స్. ఓకే, టక్ 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 ఈజీగా అయిపోయింది దాని కథం. ఆ ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్ మీరు ఎప్పుడైనా ఆలోచించారండి? అసలు ఫస్ట్ మిస్టేక్ మీరు చేసేది కిచెన్లో దట్ ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్. సో మీరు కట్ చేసే ప్రతిసారి మైన్యూట్ పీసెస్ ఆఫ్ ప్లాస్టిక్ మీ ఫుడ్లో కలిసిపోతుంది. సో ద ఫస్ట్ డేంజర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యువర్ కిచెన్ అండ్ యువర్ ద స్మాలెస్ట్ యుటెన్సిల్ ఆఫ్ ద కిచెన్. సో ప్లాస్టిక్ అలా ఇయర్స్ అండ్ ఇయర్స్ ఎంత ప్లాస్టిక్ వెళ్ళొచ్చండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ హార్మ్ఫుల్, మీరు ఫస్ట్ చేంజ్ చేసుకోవాల్సింది. అండ్ దెన్ సో మనం జనరల్గా ఇంట్లో కుకింగ్ చేసేటప్పుడు డీప్ ఫ్రై కానీ అన్నిటికీ ఈజీగా ఉంటుంది కడగటానికి కానీ వాట్ ఎవర్ అని చెప్పేసి పల్చటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, త్వరగా వేడెక్కిపోతుంది, కుకింగ్ త్వరగా అయిపోతుంది అని చెప్పేసి. సో ఎంత పల్చగా మీ కుకింగ్ మెటీరియల్ ఉంది, అల్యూమినియం ఎస్పెషల్లీ, అందులో ఉండే అల్యూమినియం కెమికల్ ఏదైతే ఉంటుందో మీ ఫుడ్లోకి ఈజీగా లీచ్ అయిపోతుంది. సో దట్ ఈస్ వెరీ డేంజరస్ సైన్. ద అల్యూమినియం ఈజ్ ద డేంజరస్ మనకి ఒక లెవెల్ కంటే ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు. ఎస్పెషల్లీ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి అలాంటి వాటికి ఐరన్ని ఎక్కువగా వాడుతూ ఉండండి.
అండ్ నాన్ స్టిక్ కూడా అంతే, పల్చగా ఉన్నటువంటివి వెరీ డేంజరస్, బికాస్ దాని కంటామినేషన్ వాటిలో ఉన్నటువంటి టెఫ్లాన్ కానీ ఏదైనా మెటీరియల్ కెమికల్స్ అన్నీ ఉంటుంది కదా, ఇట్స్ మిక్స్డ్ ఆఫ్ కెమికల్స్. సో అదంతా కూడా ఫుడ్లోకి లీచ్ అవ్వడం ఈజీగా ఉంటుంది. ఎస్పెషలీ మీరు ఎప్పుడైతే నాన్ స్టిక్ పాత్రలో వాటర్ని బాయిల్ చేసి వంట చేస్తారో అలాంటప్పుడు ఇంకా ఈజీగా అది అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో అదొకటి కంట్రోల్ చేయండి. అండ్ మీకు వీలైతే కుండల్లో వండుకోవటం అనేది డెఫినెట్గా మంచిది, బట్ దాని మీద కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయి. బట్ స్టిల్ అది ఎలాంటి కాంట్రవర్సీస్ ఉన్నా దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ కంపారిటివ్ ఆఫ్ దట్ కెమికల్స్ అయితే తక్కువగా ఉంటుంది కాబట్టి సేఫెస్ట్ ఈజ్ మట్టి కుండల్లో వాడుకోవటం. అండ్ ఈవెన్ ఐరన్, ఉక్కువి ఇలాంటివి కూడా వాడుకోవచ్చు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ అవాయిడ్, ఎక్కువగా మీరు యూజ్ చేసేటట్టయితే అల్యూమినియం అండ్ నాన్ స్టిక్వి అవాయిడ్ చేయండి. సో దట్ ఈస్ వెన్ ఇట్ కమ్స్ టు ద కుకింగ్ పార్ట్. అండ్ కటింగ్ విషయానికి వస్తే మోనికా, చాలామంది ఇళ్లలో డిఫాల్ట్ అది డ్రమ్ స్టిక్స్కి నేను అబ్జర్వ్ చేసింది అయితే కంప్లీట్గా అది కంప్లీట్ పైన స్కిన్ మొత్తం షేవ్ చేసేస్తారు. డ్రమ్ స్టిక్ చేయాల్సిన అవసరమే లేదు, ఇంకో కాస్త ఎక్కువ ఉడకబెడితే సరిపోతుంది. సో న్యూట్రియన్స్ యూఆర్ కంప్లీట్లీ రిమూవ్ చేస్తున్నారు అక్కడ. అండ్ కాకరకాయ కానీ ఈవెన్ బీరకాయకి అయితే ఇంకా అసలు తెల్లగా కనిపించే వరకు పొట్టు తీసేస్తూ ఉంటారు. సో అసలు మనకు ఉండాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా ఆ పైన లేయర్లోనే ఉన్నాయి. కాస్త చక్కగా వాష్ చేసుకొని తీసుకున్నట్టయితే ఆ న్యూట్రియన్స్ చాలా ఇంపార్టెంట్ బాడీకి. కానీ మీరేం చేస్తున్నారు, ఆ న్యూట్రియన్స్ పోయేటట్టుగా దాన్ని మొత్తం షేవ్ చేసేస్తున్నారు. యూనో మిగతాది మిగిలింది కాస్త మనం తింటున్నాము. ఆ మిగిలింది కూడా ఎలా తింటున్నాము, దాంట్లో బాగా ఆయిల్ వేసేసి హై మంటలో పెట్టేసి ఆల్మోస్ట్ మాడిపోయేదంత వేపుడు చేస్తారు. అది ఎలా అంటే కట్ చేయడమే ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తారు, దాన్ని ఇంకా ఫ్రై చేసేసి కొద్ది ఏమవుతుందంటే న్యూట్రియన్స్ అన్నీ కూడా చచ్చి ఊరుకుంటాయి అసలు. సో అలాంటి ఫుడ్ తింటే ఏంటి, తినకపోతే ఏంటి, సో ఇట్స్ టోటల్ ఆఫ్ వేస్ట్. సో ఎక్కువగా కుకింగ్ విషయానికి వచ్చినప్పుడు కూడా స్టీమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ప్రెషర్ కుక్కర్లో అది కూడా లోలో పెట్టుకొని ప్రెషర్ కుక్కర్ ఎక్కువ విజిల్స్ లేకుండా ఒక 1 or 2 విజిల్స్లో వెజిటబుల్స్ని కుక్ చేసుకోవడం ఒకటి. స్టీమింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ చెప్పాలి ఇంకా అంటే. సో అలాంటి మెథడ్స్ని మీరు కుక్ చేసుకుంటేనే ఆ పర్టికులర్ ఫుడ్లో న్యూట్రియన్స్ బాడీకి రీచ్ అవుతుంది. అంతేకాని మనం ఇవన్నీ వదిలేసి ఈవినింగ్ అయ్యేసరికి జిమ్కి వెళ్ళిపోయి లేకపోతే రన్నింగ్కి వెళ్ళిపోయి నట్స్ తినేసి నేను హెల్తీగా లేను అంటే ఎలా హెల్తీగా ఉంటాం? సో ద ఫిట్నెస్ ఈజ్ ఫస్ట్ స్టార్ట్స్ ఇన్ యువర్ కిచెన్, దెన్ ఓన్లీ అవుట్ సైడ్. సో దట్స్ వాట్ ఐ సే. సో నైస్, చాలా బాగా చెప్పారు. సో మరి ఇవాళ మన థీమ్ ఫిట్నెస్ డైట్లోని ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? చూసారు కదండి, మరి ఇవాళ మన ఫిట్నెస్ డైట్, అది కూడా మనకు ఉమెన్ డే రోజు రావడం ఈ టాపిక్. అండ్ చాలా విషయాలు మాట్లాడుకున్నాం దీని గురించి. సో డెఫినెట్గా అందరూ కూడా హెల్తీ డైట్ని ఫాలో అవ్వండి, హెల్తీ లైఫ్ని లీడ్ చేయండి, హెల్తీగా ఉండండి. మరి ఇవాళ మీ అందరి కోసం 2 హెల్తీ రెసిపీస్ కూడా డిజైన్ చేశాను. అందులో ఫస్ట్ రెసిపీ నువ్వులు కొబ్బరి లడ్డు, అలాగే సెకండ్ రెసిపీ యాపిల్ నువ్వుల స్మూతీ. ఇవాళ మన థీమ్ ఫిట్నెస్ డైట్లో మన ఫస్ట్ రెసిపీ నువ్వుల కొబ్బరి లడ్డూలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన హెల్తీ రెసిపీ వచ్చేసి నువ్వుల కొబ్బరి లడ్డు. సో చాలామంది పచ్చి కొబ్బరిని అవాయిడ్ చేస్తూ ఉంటారండి. పచ్చి కొబ్బరి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కొలెస్ట్రాల్స్. సో హై కొలెస్ట్రాల్ అయిపోతుంది లేదా లావ్ అయిపోతాము ఇలాంటివన్నీ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ పచ్చి కొబ్బరి చాలా చాలా హెల్త్కి మంచిది. ఏదో ఎండు కొబ్బరి అయినా సరే హెల్త్కి మంచిదండి. ఇందులో ఉండే ఫ్యాట్స్ మన బాడీకి చాలా అవసరం. మన ఎస్పెషలీ ఉమెన్కి హార్మోన్ ప్రాబ్లమ్స్ రాకుండా మెయింటైన్ చేసుకోవాలి బాడీ అంటే కొబ్బరిలో ఉన్నటువంటి ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్. ఐ నో ఇట్స్ హై సాచురేటెడ్ ఫ్యాట్, బట్ స్టిల్ మీరు రోజుకి ఒక 2 లేదా 3 ఇంచుల కొబ్బరి తీసుకోవడం చాలా హెల్తీ. అండ్ అంతేకాదండి, నాట్ ఓన్లీ దాట్, మన కొబ్బరి నుంచి కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ కూడా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ యూజ్ కోకోనట్, ఓకే. అండ్ ఖర్జూరం కూడా అసలు ఉమెన్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు టోటలీ. బికాజ్ ఎవరైనా అనీమిక్ ఉన్నారు అంటే రోజు ఒక 2-3 ఖర్జూరాలు తినేసేయండి, మీ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అయిపోతుంది. అండ్ అంతేకాదు, ఇట్ కంటైన్స్ లాట్స్ ఆఫ్ ఫైబర్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలి, ఒబేసిటీ తగ్గించుకోవాలి, వీటన్నిటికీ కూడా మనకి ఇది డైజెషన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, బూస్టింగ్ ఆఫ్ బ్రెయిన్ కూడా మనకి చక్కగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ నువ్వులు, ఉమెన్ అన్నాక ప్రతి ఒక్కరు నువ్వుల్ని మాత్రం ఎవ్రీ డే ఒక 2 స్పూన్లు తినండి. ఐ కెన్ గ్యారంటీ యూ దాట్ మీకు ఎలాంటి హార్మోనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఎస్పెషలీ మెనోపాజ్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, మెనోపాజ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ అమ్మాయిగా పుట్టినప్పుడు కంపల్సరీ నువ్వులు తినడం మాత్రం నేర్చుకోండి. బికాజ్ ఇది మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకోవడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ప్రోటీన్ లెవెల్స్, ఫైబర్ లెవెల్స్, బి కాంప్లెక్స్ లెవెల్స్ అండ్ కాల్షియం, ఐరన్, గుడ్ ఫ్యాట్స్, వైటమిన్ ఈ, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. సో మీరు అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం, బట్ రోజుకు ఒక 2 స్పూన్లు అయితే మాత్రం తినేసేయండి. మరి ఇవి 3 కలిపి చేసుకుంటే ఇంకా హెల్త్కి మంచిది కదా. సో మరి ఇలాంటి లడ్డూలు తయారు చేసుకొని రోజుకు ఒక చిన్న లడ్డు తిన్నా సరే మీ హెల్త్ టోటలీ గ్యారంటీగా ఉంటుంది.
సో ఎలా తయారు చేయాలో మాత్రం చూసేసేయండి ఫస్ట్. నువ్వుల కొబ్బరి లడ్డూలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ యాపిల్ నువ్వుల స్మూతీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ హెల్తీ రెసిపీ వచ్చేసి యాపిల్ నువ్వుల స్మూతీ. సో చాలామంది నువ్వులు అంటే పారిపోతారండి, అదేంటో నాకు అర్థం కాదు, దాని ఫ్లేవరు మరి టేస్ట్ చాలా మందికి నచ్చదు. మరి అలాంటి వాళ్ళు ఇలాంటి మెథడ్ని ఫాలో అవ్వండి. ఏంటంటే నువ్వులు మనం ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ వాటర్ వేసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకున్నాము అంటే ఇలాంటి చిక్కటి నువ్వుల పాలు అనేది రెడీ అయిపోతుంది. సో ఈ నువ్వుల పాలతోటి మనం స్మూతీ తయారు చేసుకుంటున్నాము. అగైన్ ఇందాక చెప్పాను కదండి నువ్వులను పోషక విలువలు, సో చాలా ఇంపార్టెంట్. నువ్వులు తినలేని వాళ్ళు ఇలా చక్కగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఎనీ ఫ్రూట్, ఇక్కడైతే యాపిల్ వేసుకుంటున్నాము, మీ ఇష్టమైన ఫ్రూట్ మీరు ఈ స్మూతీలో ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఆ నువ్వుల ఫ్లేవర్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా బాడీకి రీచ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ పిల్లలు మెచ్యూర్ అయిన టైంలో ఉంటారు చూసారా, అలాంటి టైంలో ఇలాంటి ఫుడ్ని వాళ్ళకి సజెస్ట్ చేయండి. అండ్ మెనోపాజ్ టైంలో వాళ్ళకి కూడా చాలా చక్కటి న్యూట్రియన్ వాల్యూస్ అనేది రీచ్ అవుతుంది బాడీకి. సో యాపిల్ అంటే ఇట్స్ ఆల్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ గుడ్ ఫర్ హెల్త్, వీ ఆల్ నో దట్. అండ్ ఆల్మండ్స్, బాదం పప్పులు, సో ఎనీ నట్స్ కొంచెం వేసుకోండి. సో దట్ మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ ఇవన్నీ కూడా రీచ్ అవుతుంది ఎక్స్ట్రాగా. యాపిల్ నువ్వుల స్మూతీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. శిరీష ఇలా అడుగుతున్నారు, నాకు బ్లడ్ ప్రెషర్ ఉంది, కొంచెం అనీజీగా అనిపిస్తూ ఉంటుంది, డిజీనెస్ కూడా ఉంటుంది, నా డైట్లో నేను ఏం కట్ చేసుకుంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవచ్చు తెలియచేయండి. హలో శిరీష గారు. సో బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు డైట్లో కట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎస్ మరి సాల్ట్స్ అనేది ఒక టీ స్పూన్ పర్ డే లిమిట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అవాయిడ్, ఇంకా చెప్పేది ఉంది, ఎనీ టైప్ ఆఫ్ జంక్, ఎస్పెషల్లీ సేవరీస్ అంటారు కదా, మనకి చిప్స్ కానీ మురుకులు కానీ పాపడమ్స్, వడియాలు, పికిల్స్, సో ఇలాంటివి కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా ఫోకస్ చేసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. మీరు ఎంత ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మీ బాడీలో యాడ్ చేసుకున్నారు అంటే మీ డైట్లో మీకు బ్లడ్ ప్రెషర్ అనేది ఎంత కంట్రోల్లో ఉంటుంది. అండ్ మనకి ఐరన్ లెవెల్స్ కూడా దాని ద్వారా యాడ్ అవుతుంది. అండ్ కళ్ళు తిరుగుతున్నాయి ఇలా అంటున్నారు కదా, సో ఆ ప్రాబ్లం కూడా కరెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేయండి. మరి వాళ్ళ మన ఫస్ట్ రెసిపీ నువ్వుల కొబ్బరి లడ్డు. నువ్వుల కొబ్బరి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో లడ్డూలు అంటే అందరికీ ఇష్టంగా ఉంటాయి కదండి, తినాలి అనిపిస్తాయి, టెంప్టింగ్గా ఉంటాయి. సో మరి అదే లడ్డూల్ని మనం కాస్త హెల్దీగా మరి కాస్త న్యూట్రియన్ వాల్యూస్ పెంచేలాగా ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ముందుగా ఇందులో మనం ఖర్జూరం వేసేసుకుందాం. డేట్స్లోని మనకి ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడు మరి ఇప్పుడు మనం ఒక జార్లోకి వేసేసుకుందాం. నెక్స్ట్ మనం కాస్త కొబ్బరి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నువ్వులు వేసుకుందాం. సో నువ్వులు మనకి ఇందులో కాల్షియం, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. అలాగే కొబ్బరిలో కూడా మనకి బోల్డ్ అంత ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఓకే, సో మరి గ్రైండ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. సో చూసారు కదా, ఇలా మీకు నచ్చిన సైజులో చక్కగా లడ్డూలు ప్రిపేర్ చేసేసుకుంటే రెడీ అయిపోతాయి. నువ్వుల కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ యాపిల్ నువ్వుల స్మూతీ. యాపిల్ నువ్వుల స్మూతీ తయారు చేసుకుందాం ఇప్పుడు. సో నువ్వుల్ని నానబెట్టి వాటిని గ్రైండ్ చేసి ఇలా పాలులాగా తయారు చేసుకోవాలి. వేసుకుందాం. అలాగే యాపిల్,
ఇప్పుడు మనం యాపిల్ యాడ్ చేసుకుందాం. యాపిల్లో వైటమిన్ సి, ఫైబర్, అలాగే లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ యాపిల్ డే కీప్స్ ద డాక్టర్ అవే అని ఊరికే అనలేదు. యాపిల్లో అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. యాపిల్లో మనకి లాట్ ఆఫ్ ఫైబర్, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే నువ్వుల పాల్లో మనకి ప్రోటీన్ అండ్ లాట్ ఆఫ్ మినరల్స్, గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు బాదం అగైన్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ని యాడ్ చేసుకుంటున్నాం. సో కొంచెం దాల్చిన చెక్క పొడి కానీ లేకపోతే దాల్చిన చెక్క కానీ వేసుకుందాం. దాంతోపాటు కాస్త హనీ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకుంటే మనకి చక్కటి స్మూతీ రెడీ అయిపోతుంది. ఓకే, రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. యాపిల్ నువ్వుల స్మూతీ రెడీ అయిపోయింది. నువ్వుల కొబ్బరి లడ్డు అలాగే యాపిల్ నువ్వుల స్మూతీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. నువ్వుల కొబ్బరి లడ్డూకి కావలసిన పదార్థాలు: నువ్వులు 1 కప్పు, ఖర్జూరం 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు. నువ్వుల కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఖర్జూరం వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి, నువ్వులు మిక్సీ పట్టి బౌల్లోకి వేసుకొని ఖర్జూరంతో కలిపి లడ్డూల్లాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి నువ్వుల లడ్డు రెడీ. యాపిల్ నువ్వుల స్మూతీకి కావలసిన పదార్థాలు: యాపిల్ 1, నువ్వుల పాలు 1 కప్పు, బాదాం కొద్దిగా, తేనె 1 టీ స్పూన్, దాల్చిన చెక్క 1. యాపిల్ నువ్వుల స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వుల పాలు, యాపిల్ ముక్కలు, బాదాం, దాల్చిన చెక్క, తేనె వేసి బాగా బ్లెండ్ చేసుకొని సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యాపిల్ నువ్వుల స్మూతీ రెడీ. బాబీ ఇలా అడుగుతున్నారు, నాకు ఎక్కువగా కోల్డ్ కాఫ్ వస్తూ ఉంటుంది, అలాగే ఆస్తమా కూడా ఉంది. వింటర్ సీజన్లో నేను ఎటువంటి డైట్ ఫాలో అయితే వీటి నుంచి కొంచెం రిలీఫ్ దొరుకుతుందో తెలియచేయండి. హలో బాబీ గారు. సో వింటర్లో ఎస్పెషలీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి అగ్రివేట్ అవుతూ ఉంటుంది కదా. సో మీరు ఏం చేస్తారంటే అల్లము, వెల్లుల్లి, మిరియాలు ఇవి 3 కలిపి ఉడకబెట్టుకున్నటువంటి వాటర్లో కొంచెం పసుపు వేసుకొని రోజు తీసుకుంటూ ఉండండి. మెయిన్గా వచ్చేటువంటి రికరెంట్ కాఫ్ ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అండ్ అలాగే తేనె అండ్ లవంగం పొడి ఇవి 2 కూడా చక్కగా హెల్ప్ చేస్తుందండి. సో అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి అంటే ఎక్కువగా చలి ఉన్న ప్రదేశాలు తిరగకుండా కొంచెం వార్మ్ వాటర్ని కంటిన్యూస్గా తాగుతూ ఉంటే మంచిది. మరి ఇవాల్టి మన థీమ్ ఫిట్నెస్ డైట్లోని విమెన్ ఫిట్గా ఉండాలి అంటే ఏం చేయాలి, అసలు కిచెన్ నుంచే వాళ్ళు ఏమేమి చేయాలి, వాళ్ళ ఎవ్రీడే రొటీన్ ఎలా ఉండాలి అండ్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలా చాలా విషయాలు తెలియజేస్తూ 2 చక్కటి రెసిపీస్ రెడీ అయిపోయి, లడ్డూలు అలాగే మిల్క్ షేక్. మరి వీటిలో ఉండే న్యూట్రియన్ వాల్యూస్ని మరోసారి తెలుసుకుంటూ ఏ టైంలో తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. పద్మ 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి గుర్తు చేస్తూ ఇవి ఏ టైంలో తీసుకుంటే మంచిది. సో చూసారు కదండి ఇవాళ మన 2 రెసిపీస్. సో మరి ఈ 2 రెసిపీస్ ఏ టైంలో ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటే, మరి మన ఫస్ట్ రెసిపీ లడ్డూని చూసారా. సో ఎనీ టైం లైక్ స్నాక్ లాగా యూస్ చేయండి. ఆర్ ఉమెన్ డే రోజు యాజ్ ఎ ట్రీట్గా మీరు మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక చక్కటి ట్రీట్లా ప్లాన్ చేయండి. అండ్ దిస్ మిల్క్ షేక్, దిస్ స్మూతీ కూడా ఐ థింక్ ఈవినింగ్ ఈజ్ బెటర్ టు టేక్ దిస్. సో ఇవి 2 కూడా హెల్తీ అండ్ యమ్మీ. సో టోటలీ ఫిట్గా ఉండాలి అంటే మరి ఇలాంటి రెసిపీస్ తీసుకుంటూ ఉండాలి. సో తప్పకుండా ఇలాంటి రెసిపీస్తో మీరు ప్లాన్ చేసుకుంటూ మీ హెల్తీ లైఫ్ని లీడ్ చేయండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, ఉమెన్ ఎప్పుడు కూడా హెల్దీగా ఫిట్గా ఉండాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ స్ట్రెస్ తగ్గించుకోవాలి, పాజిటివ్గా ఆలోచించాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి, మంచి ఫుడ్ని డైట్లో అలవాటు చేసుకోవాలి, అండ్ అలాగే కాస్త సింపుల్ ఎక్సర్సైజెస్, వర్కౌట్, వాక్స్ చేస్తే మీరు ఎప్పుడు ఫిట్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు. సో మీ ఫ్యామిలీ అంతా కూడా ఫిట్ అండ్ హ్యాపీ, హెల్దీగా ఉండాలి అంటే ఇవన్నీ మీ అందరూ పాటించాలి. సో మరి మేము చెప్పినవన్నీ తప్పకుండా ఫాలో అయితే మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా, హెల్దీగా ఉంటారు. చూసారు కదండి, ఇవాళ మన థీమ్ ఫిట్నెస్ డైట్లోని ఫిట్గా ఉండడానికి ఏమేమి చేయాలో అన్నీ తెలియజేసాం. మరి తప్పకుండా ఫాలో అవ్వండి, హ్యాపీగా, హెల్దీగా ఉండండి. మరోసారి ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మరొక చక్కటి థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.